అపాంగరేఖాభిరభంగురాభిః అనంగలేఖారసరంజితాభిః అనుక్షణం వల్లవ సుందరీభిః అభ్యర్చ్యమానం విభుమాశ్రయామః. శ్రీకృష్ణుని కంటి చూపు మన మీద పడాలి. ఎలాంటి కన్ను చూపు అంటే అనుక్షణం వల్లవ సుందరీలు అంటే గోపికలతోటి కూడి ఉండే కృష్ణుని కంటి చూపు అలాంటి కొస చూపైన మన మీద పడితే చాలు. అలాంటి విభుణ్ణి ఆశ్రయిస్తాం. నిరంతరము ఈ గోపికల కంటి చూపుకి ఆశ్రయంగా ఉండేవాడు. వాళ్ళు అక్కడే చూస్తుంటారు, స్వామినే చూస్తారు. మనం కూడా అలాగే మన హృదయాలు కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉండాలి, ఆయన్నే ఆశ్రయించి ఉండాలని చెప్తున్నాం. దేవకి వసుదేవుల మొదటి కుమారుడైన కీర్తిమంతుణ్ణి కంసుడు వధించాడు. తర్వాత వాళ్ళని చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేస్తే కంసుడికి ఇతను కొంచెం దుర్మార్గమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడికి అతని మామగారైన జరాసంధుడు పూర్తిగా మద్దతు ఇచ్చాడు. ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారట జరాసంధుడికి. వాళ్ళిద్దరినీ కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, నరమాంస భక్షకులైన చాలామంది రాక్షసుల్ని పంపించి యాదవులని అంటే వసుదేవుని కుటుంబానికి వంశానికి చెందిన వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. దీన్ని భరించలేక చాలామంది దేశాలు బట్టి పారిపోయారట. కురు, పాంచాల, కేకయ, శాల్వ, తర్వాత విదేహ, విదర్భ, విదేహ, కోసల దేశాలలో ఆశ్రయం పొందారు. ఈతో పడలేక అక్కడికి వెళ్ళిపోయారనమాట. కొందరు నందుని గోకులంలో ఆశ్రయం పొందారు. వసుదేవుని భార్య అయిన రోహిణి కూడా అదే గోకులంలో తలదాచుకుంది. కొందరు యాదవులకు పారిపోయే అవకాశం లేకపోయింది, వాళ్ళు వెళ్ళలేపోయారు ఎక్కడికి. వాళ్ళు మాత్రం ఈ కంసుడిని ఆశ్రయించి అతని దగ్గరే సేవ చేస్తూ ఉండిపోయారు. ఈ కీర్తిమంతుడి తర్వాత వరుసగా దేవికి 5 కుమారులు కలిగారు. వారందరినీ పుట్టగానే పురిటి కందులనే కంసుడు నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకున్నాడు. అయితే 7వసారి గర్భం ధరించింది ఈసారి. ఈ 7వసారి గర్భంలో విష్ణువంశ అయినటువంటి ఆదిశేషుడు ఆమె గర్భంలో మానవ శిశువుగా రూపొంది ఉన్నాడు. అయితే వెంటనే శ్రీహరి ఏం చేశాడట, యోగమాయని పిలిచి, దేవి నువ్వు భూలోకానికి వెళ్ళు, ఈ దేవకీదేవి గర్భంలో ఉన్న శేషుడనే నా అంశ ఉంది, ఆ గర్భాన్ని ఆకర్షించి నందగోకులంలో ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు. తర్వాత నేను దేవకీదేవికి 8వ పుత్రుడుగా జన్మిస్తాను. ఇక్కడ దేవకీదేవి గర్భం ధరించే సమయానికి అక్కడ నందగోకులంలో నందుని భార్య అయిన యశోదాదేవి కూడా గర్భవతి కావాలి. నేను దేవకి గర్భంలో పుత్రుడుగా జన్మిస్తాను, నువ్వు యశోద గర్భంలో పుత్రికగా జన్మించు. భూలోకానికి వెళ్ళి అక్కడ గర్భస్థ శిశువుగా ఉండి మరల తిరిగి వచ్చిన కాలం అంతకాలం నువ్వు అక్కడ ఉన్నందుకుగాను నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, కన్యక, మాయా, నారాయణి, శారద, అంబిక అనే పేర్లతోటి పిలుస్తారు. ఇన్ని పేర్లతోటి నువ్వు అక్కడ కొలవబడతావమ్మా. నీకు ఆలయాలు నిర్మిస్తారు, అవన్నీ పుణ్యక్షేత్రాలు అవుతాయి. నువ్వు భూలోకంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఉంటావు. మానవులు నిన్ను నిత్యము ధూపదీప నైవేద్యాలతో సేవిస్తారు అని చెప్పాడు. చెప్పేసరికల్లా యోగమాయాదేవి భూలోకానికి బయలుదేరింది. ఈ దేవకీదేవి గర్భంలో ఉన్న శిశువుని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో నిక్షేపించింది. మధురలో అందరూ దేవకీదేవికి 7వ గర్భస్రావం అయిపోయింది, శిశు జననం జరగలేదని అనుకున్నారు. 1 సంవత్సరం గడిచింది. రోహిణీదేవికి కుమారుడు కలగానే ఇక్కడ మధురలో దేవకీదేవి 8వసారి గర్భం దాల్చింది. శ్రీమన్నారాయణుడి అంశ గర్భంలో ఉండటం వల్ల ఆమె నుంచి ఆశ్చర్యకరమైన తేజస్సు వెలువడిందట. ఆ తేజస్సు వలన చీకటిగా ఉండే చెరసాలంతా వెలుగుతో నిండిపోయింది. కాపలా వాళ్ళు ఆ విషయం కంసుడికి చెప్తే, ఈమె నుంచి వస్తున్న తేజస్సుతో కారాగారం అంతా దేదీప్యమానంగా ఉంది, ఇంతకుముందు 7 గర్భాల్లోనూ ఈ వింత చూడల, ఈ 8వ గర్భంలో ధరించగానే ఈమెలో వచ్చిన మార్పు, ఈ తేజస్సు చూస్తుంటే తప్పకుండా నన్ను వధించేందుకు విష్ణువే ఈమె గర్భంలో దాగి ఉన్నాడని అనిపించింది. ఏం చేయాలో పాల్పోలేదు. పోనీ ముందే దేవకీదేవిని వధించేస్తే, పిల్లాడు పుట్టకముందే అమ్మ చెల్లెల్ని చంపేస్తే సరిపోదు, అలా కూడా అనుకున్నాడు కానీ అతని ఆలోచన మారిపోయింది. విష్ణుమాయ వల్ల మారిందంతే. ఏమనుకున్నాడు, గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలంటే తొందరపడకూడదు, తొందరపాటుతో పనులు చేయకూడదు. నేను చాలా పరాక్రమశాలిని. ఇప్పుడు ఇంత గొప్ప కీర్తివంతుడైన వ్యక్తి స్త్రీ హత్యకు పూనుకుంటే 4 అసహించుకుంటారు. స్త్రీ, అందు నా సోదరి, ఆపై గర్భవతి, ఆమెను హత్య చేస్తే నా కీర్తి పోతుంది, సంపదను క్షీణిస్తుంది, ఆయుర్దాయం నశిస్తుంది. వధించను, కానీ సంతానాన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు. సరే, ఆమెను చూడ్డానికి వచ్చిన వాడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. కానీ అతనికి ఆ తేజోవంతమైన ఆమె ముఖము, ఆ మహాద్భుత సౌందర్యము వదిలిపెట్టలేదట ఆయన దృష్టిని. ఎంతసేపు హరి తలుచుకుంటూ విష్ణువునే తలుచుకుంటూ ఉండేవాడు. ఆయుధాలతో చేసిన గాయాల కంటే కూడా ఈ గాయం, ఈ మనసు లోపల
నన్ను చంపబోయేవాడు ఈ వెలుగులో ఉన్నాడు అన్న భావన అతన్ని చాలా బాధించిందట. తింటున్నా, కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా సరే అతన్ని ఈ విష్ణు చింతన వదిలిపెట్టలేదు. ఇక భగవంతుడే, ఇక రెండో ఆలోచన లేదనమాట. ఏం చేస్తున్నా శ్రీహరి ఆలోచనే ఉండేది. ఈవిడ దేవికి ప్రసవ సమయం దగ్గర పడింది. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కారాగారానికి వచ్చారు ఆమెను చూడ్డానికి. గర్భస్థ శిశువుగా భగవంతుడు ఉన్న ఆ గర్భము ధరించిన మాతృమూర్తిని చూడ్డానికి వచ్చారు. అందరూ చూసి ఆమెకు ధైర్యం చెప్పారు. నీ పిల్లవాడిని ఏమీ చేయలేడమా కంసుడు, నీ పిల్లవాడు, ఈ పుట్టబోయే నీ కొడుకు యాదవులని రక్షిస్తాడని చెప్పి ధైర్యం చెప్పారు. తర్వాత ఆ మంగళమైన ముహూర్తం ఆ రోజు ఎదురుపడింది. ఏ రోజు వచ్చింది చూడండి, శ్రీకృష్ణ జననం. సర్వాత్మకుడు, సర్వశేషి, సర్వవ్యాపకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు తన అంశతోటి దేవకీదేవి పుత్రుడిగా మానవుడై అవతరించబోతున్న మంగళకరమైన ముహూర్తం. భక్తులు తమ చర్మచక్షువులతో తనని చూడలేరని, అంటే మనం ఎవ్వరం నేకడేది మాంసనేత్రంతో భగవంతుడిని చూడలేం. మనకి కనిపించటానికే, మానవులని ఉద్ధరించటానికే, భూభారం తగ్గించటానికి భగవంతుడు గర్భస్థ శిశువుగా, ఏ జన్మంటూ లేనివాడు, జన్మే లేని మహానుభావుడు జన్మించటానికి ఉద్యుక్తుడయ్యి ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆమె బయటికి రాబోయే సుముహూర్తం దగ్గర పడిందట. వర్ష ఋతువులోని శ్రావణ మాసం, కృష్ణపక్షంలోని అష్టమి తిథి, అర్ధరాత్రి సమయం. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ అత్యంత శుభప్రదమైన స్థానాల్లో ఉన్నాయి. చంద్రుడు రోహిణి నక్షత్రస్థుడై ఉన్నాడు. దిక్కులు ప్రశాంతంగా ఉన్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు. గుంపులు గుంపులుగా ఉన్న నక్షత్రాలు విశేషంగా ప్రకాశిస్తున్నాయి. ఎంత విశేషంగా ఉందో చూడండి. నదుల్లో నీరు ప్రశాంతంగా ఉందట. గాలి సుగంధాన్ని మోసుకొచ్చి ఎంత హాయో చల్లని గాలి వీస్తోంది. విప్రుల అగ్నిగృహాలలో త్రేతాగ్నులు నిలకడగా జ్వలిస్తున్నాయి. భగవంతుడు రాబోతున్నాడన్న ఆనందంతో అగ్నులు కూడా నిలకడగా జ్వలిస్తున్నాయట. అరణ్యాల్లోనూ ఉపవనాల్లో వృక్షాలకి, లతలకి అర్ధరాత్రి సమయంలోనే పువ్వులు పూసేసినాయట, గుత్తులు గుత్తులుగా. ఆ పువ్వుల వాసనకి తుమ్మెదలు వచ్చి చేరిపోయినాయట వాటి మీద. ఈ మధుర, సూరసేన దేశాల్లోని పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, గొల్లపల్లెల్లో కూడా అంతకుముందు ఎన్నడూ కనపడని ఎన్నో శుభశకునాలు కనిపించినాయట. గంధర్వులు, కిన్నరులు ఆకాశంలో నిలిచి ఆనందంగా గానం చేస్తున్నారు. మునులు, దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారు. బ్రహ్మ అధిష్టాన దేవతగా కలిగిన రోహిణీ నక్షత్రంలో జన్మమే లేని శ్రీమన్నారాయణుడు దేవతా స్వరూపిణి అయిన దేవకీదేవి యందు భువనమోహనుడైన మానవ శిశువుగా జన్మించాడు. అయితే ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తిథి భాగవతంలో చెప్పబడలేదండి. ఇదంతా విష్ణుపురాణంలో ఉంది, ఏ సమయంలో జన్మించాడు ఏమిటి అనేది. అయితే వర్ష ఋతువులో శ్రావణ మాసంలో నేను పుడతానని చెప్పాడని ఉన్నది. ఆ తర్వాత ఈ పుట్టగానే శిశువు వెంటనే పద్మపత్రాల వంటి నేత్రాలు, 4 భుజాలు, శంఖము, చక్ర, గద వంటి మహా ఆయుధాలని ధరించి వక్షస్థలం మీద శ్రీవత్సం అనే రేఖతోటి, అంటే ఒక పుట్టుమచ్చ ఉంటుంది విష్ణుమూర్తి, దాన్ని శ్రీవత్సము అంటారు. రేఖలాగా ఉంటుందట, చిన్న చిన్న గీతలుగా ఉంటుంది. మెడలో కౌస్తుభమణి, పచ్చని పట్టుబట్టతోటి, దట్టమైన మేఘం వంటి మైఛాయతోటి, శరీరపు ఛాయతోటి ఈయన ఏం చేశాడు, అమూల్యమైనటువంటి మణులు పొదిగిన స్వర్ణ కిరీట కుండలాలతోటి, వాటి కాంతితో మెరిసిపోతున్న దట్టమైన ముంగురులతోటి, అనేక దివ్యాభరణాలతోటి ఆ చెరసాలలో తన తాలూకు దివ్యమైన తేజస్సుని నింపుతూ లేచి నుంచున్నాడు. పసిబిడ్డ ఒక్కసారి చతుర్భుజుడైన విష్ణుమూర్తిగా సాలంకృతుడుగా వాళ్ళకి దర్శనమిచ్చాడు. వసుదేవుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. శ్రీమన్నారాయణనే అట్లా చూస్తూ ఉండిపోయాడట. తన పిల్లవాడు పుట్టాడు అనే భావం లోపలే అది పూర్తిగా మనసులో నిండకముందే శ్రీహరి అనే భావం ఉదయించేసిందట. ఆయన చూసిన భాగ్యమో, పుత్రుడు కలిగిన ఉత్సాహమో తెలియక ఆయన మనసు ఆనంద తరంగితమైపోయింది. నీటిని ముట్టుకుని 10,000 గోవుల్ని వేదవేత్తలకి ధ్యానం చేస్తానని ప్రమాణం చేసుకున్నట్టు. ఈ శిశువు నాకు కలిగిన సందర్భంలో 10,000 సాలంకృతమైన గోదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనసులోనే. ఈ లోకేశ్వరుడైనటువంటి శ్రీహరే స్వయంగా తనకి పుత్రుడిగా జన్మించాడు అని తెలియగానే ఇక భయం పోయింది. ఏమవుతుందోనన్న భయం లేదు, జీవితేచ్ఛ లేదు, జీవితం పట్ల భయం లేదు. చేతులు జోడించి నమస్కరించాడు. ఈ పుట్టగానే నారాయణమూర్తిగా తమ ఎదుట నిలబడ్డటువంటి ఆ శిశువును చూసి దేవకీదేవి కూడా చాలా స్తుతించింది. కానీ ఆ తల్లి ప్రాణం గిలగిల్లాడిపోయింది. బిడ్డ ఏమైపోతాడు, నా పిల్లాడు ఎలాగా అని తల్లి ప్రాణం కొట్టుకుపోయిందట. అయ్యా, మా చుట్టూతా పరమ అజ్ఞానులున్నారు, నీ దివ్య రూపాన్ని వాళ్ళకి కనపడినివ్వక, నువ్వు కనిపిస్తే ఏం చేస్తారో, నువ్వు పుట్టావన్న వార్త ఇంకొక నిమిషంలో కంసుడికి తెలిసిపోతుంది, వాడు పరిగెత్తుకొచ్చేస్తాడు. నీ తాలూకు ఈ పరమాద్భుత దివ్య రూపాన్ని చూసే అర్హత లేదు వాడికి, దుర్మార్గుడు, నీ దివ్య రూపాన్ని ఉపసంహరించు, వాడు నిన్నేం చేస్తాడో అని నాకు భయంగా ఉంది నాయన అని దుఃఖపడిందట.
అప్పుడు ధైర్యం చెప్పాట. ఈ రూపంలో వాళ్ళకి ఎందుకు కనిపించాడో చెప్తున్నాడు. దేవకీ వసుదేవులారా, నేను ఇప్పుడే మీకు పుత్రుడిగా జన్మించానని భావిస్తున్నారు. కాదు, కొన్ని మన్వంతరాలుగా మీరు దంపతులుగానే ఉన్నారు. నేను మీకు ఇది మూడోసారి జన్మించానని చెప్పాడు. మొట్టమొదట వీళ్ళు స్వయంభువ మన్వంతరంలో, శ్వేతవరాహ కల్పంలో స్వయంభువ మన్వంతరంలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు. ఆమె పేరు పృశ్ని, అతను సుతపుడు, భార్యాభర్త. అయితే వీళ్ళని బ్రహ్మదేవుడు వాళ్ళని పుట్టించి సృష్టి చేయమన్నాడు. వీళ్ళకి ఏంటంటే కొంత వైరాగ్యం అవలంబించారు. సృష్టి మీద ఆసక్తి లేదు. శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేస్తే నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఆయనని చూసిన ఆనందంలో వాళ్ళు సంతానేచ్ఛ కలిగి, మాకు పుత్రుడిగా నువ్వే జన్మించమని ఒకే కోరికని 3 సార్లు అడిగారట. మీరు 3 సార్లు అడిగితే 3 సార్లు ఆ వరాన్ని ఇవ్వడానికి నేను సన్నద్ధున్నయ్యాను. అప్పుడు పృశ్ని గర్భంలో ఏం చెప్తున్నారు? మొట్టమొదటిసారి పృశ్నికి జన్మించి పృశ్ని గర్భుడిగా పేరు పొందాను. రెండో జన్మలో మీరు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు నేను వామనుడిగా మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగా ఉన్నాడు. ఇది మీ యొక్క 3వ జన్మ. ఈ రకంగా మీరు కోరిన కోరికని తీర్చానని, 3 సార్లు మీ కోరిక తీరిందని మీకు తెలియచేయటానికే నేను మీకు ఈ రూపంలో కనిపించానని చెప్పాడు. మీరు ఈ జన్మలో ఒక్కొక్కసారి నేనే పరబ్రహ్మాన్నని, అంటే పరదైవతాన్ని నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతలోనే ఆ జ్ఞానం పోయి మీ కుమారుడుగా నన్ను భావిస్తారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, వసుదేవ, నన్ను తీసుకెళ్ళి నందగోకులానికి వెళ్ళు. నీకేమీ భయం లేదు. నువ్వు అక్కడ అదే సమయానికి యశోదాదేవి స్త్రీ శిశువుకి జన్మనిచ్చింది. ఈ పిల్లవాడిని అక్కడ అట్టపెట్టి అక్కడ ఉన్న చిన్న చంటి పిల్లని ఎత్తుకొచ్చేసేయమన్నాడు. నీకు ఏమీ భయం లేదు. కారాగృహంలో వెళ్ళడానికి నీకే అనుమానం లేదు. నా మాట మీద వెళ్ళిపో. ఆదిశేషువు బయట ఉన్నాడు, నీకు కావలిగా నీతో పాటు వస్తాడు అని చెప్పేసరికల్లా వెంటనే ఈ చతుర్భుజ నారాయణమూర్తిగా ఉన్నవాడు పసిబిడ్డ అయిపోయి కేవ్వమంటూ ఏడ్చాడట. ఇక నవజాత శిశువుని, అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని వసుదేవుడు ముద్దు పెట్టుకున్నాడు. పిల్లవాడిని ఎత్తుకుని గుమ్మం దాటానికి బయలుదేరాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? కాపలా వాళ్ళు కారాగారం బయట పెద్ద పెద్ద గడియలు పెట్టి గొలుసులు తగిలించారు. ఈయన కాళ్ళకి గొలుసులు ఉన్నాయి, బయట గొలుసులు, వాటికి తాళాలు ఉన్నాయి. కాలికి సంఖ్యల ఊడిపోయింది. తలుపు దానంతట అదే తెరుచుకుంది. కావలి వారంతా నిద్రాగతులైపోయి ఉన్నారు. అంతా విష్ణుమాయ ఆవరించేసింది ప్రపంచం అంతా. బయటికి వచ్చాడు పిల్లవాడిని తీసుకుని. ఆ చేతిలోకి వచ్చిన శిశువుని నెత్తి మీద పెట్టుకున్నాడట. ఆయన తల మీద పెట్టుకుని బయటకు వచ్చేసరికల్లా 1000 తలల ఆదిశేషువు వాకిట్లో నిలబడి ఉన్నాడు. తన 1000 తలలని విశాలంగా విప్పార్చి వీళ్ళ వెనకాలే బయలుదేరాడట. అంతలో ఒకసారి పెద్ద వర్షం మొదలైందట. మామూలు వాన కాదు. మొత్తం ప్రపంచంలో ఉన్న మబ్బులన్నీ వచ్చి ఈ మధురానగరం మీదే కురుస్తున్నాయా అన్నంత పెద్ద వానట. కారు మబ్బులు, ఉరుములు, పిడుగులు. అసలు ప్రపంచమంతా ఈ వర్షం వచ్చేసరికల్లా ఇంకా నిద్రాపరవశులు అయిపోతారు. జనం ముడుచుకుని పడుకుంటారు. మెలకువ రాదు, నిద్రలోకి జారిపోతారు. ఇంతలో అక్కడే ఉన్న యమునా నది, ఎక్కడెక్కడి వర్షపు నీరు యమునా నదిలోకి ప్రవేశించింది. ప్రశాంతంగా ఉండే యమునా నది గట్లు పొడుచుకుని ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఈయన చెరసాల నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఆదిశేషు ఉన్నాడు కదా, ఈ పడగలు విప్పి వాళ్ళని రక్షిస్తూ ముందుకు బయలుదేరాడు. ఆయన యమునా తీరం చేరాడు. లోతైన యమునా నదిలో ప్రవాహ వేగం పెరిగిపోయింది. పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. అయినా సరే ఈయనేమో ఆలోచించలా. విష్ణువు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవటమే. అడుగులు వేసి యమునలోకి దిగంగానే యమున, అంత పెద్ద యమున, రాముల వారికి సముద్రం దారిచ్చినట్టుగా ఈ యమునా నది అంత తరంగాలతో ఉన్నది కూడా ఆయన నడవడానికి వీలుగా దారిచ్చేసిందట. వాన పడకుండా ఆదిశేషువు శిశువుని తండ్రిని రక్షిస్తూ పూర్తిగా ఈ నందగోకులానికి చేరేదాకా ఆదిశేషువు వెనకాలే ఉన్నాడు. ఈ యోగమాయ ప్రభావంతో గోకులంలో అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. పురిటింట్లో కూడా ఎవ్వరూ ఏ సందడి లేదు. యశోదాదేవికి తను బిడ్డకి ప్రసవించానని తెలుసు, కానీ స్త్రీ శిశువో పురుష శిశువో ఆమె మర్చిపోయింది. ఆమెకు తెలియదు. ఈ ప్రసవం చేసిన స్త్రీలకి కూడా పుట్టినవాడు పిల్లవాడా పిల్ల అనే ధ్యాస లేదు. అందరూ ఎవరి ద్వారాన వాళ్ళు మత్తులో పడున్నారు. ఈయన నిశ్శబ్దంగా తను తీసుకొచ్చినటువంటి నారాయణ నవశిశువుని అక్కడ పడుకోబెట్టి అక్కడ ఉన్న వెలిగిపోతున్నటువంటి బాలికని చేత్తో పుచ్చుకున్నాడు. తీసుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మళ్ళీ మధురా నగరంలోకి దారి తీశాడు. నగరంలోకి వచ్చేసాడు. యమునా నది దారి ఇచ్చింది. ఆదిశేషువు కాపాడుతున్నాడు. కారాగారంలోకి ప్రవేశించాడు. మొత్తం తలుపులు అన్నీ యథావిధిగా ఎక్కడపక్కడ మూసుకుపోయింది. లోపలికి వెళ్ళిపోయి తన కాలికి సంఖ్యలు తగిలించుకుని పిల్లని తెచ్చి దేవకీదేవి పొత్తిళ్లలో పడుకోబెట్టాడు. పిల్లని నేల మీద పెట్టిన మరుక్షణంకే ఉమ్మని ఏడ్చిందట చంటిపిల్ల. పెద్దగా ఏడ్చింది. ఏడ్చేసరికల్లా అప్పుడే పిల్ల పుట్టేసిందని చెప్పి పిల్లవాడు పుట్టాడు అనుకుని కావలి వారంతా అరిచరిచి కేకలు పెట్టి బాకాలు ఊదారు. ప్రసవం అయిపోయింది. మహారాజు రావాలంటే పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆయన ఎట్లా పరిగెత్తుకొచ్చాడంటే, ఎప్పుడెప్పుడు తన మరణానికి కారణమయ్యేవాడు పుట్టేస్తాడో అని బెంగటిల్లిపోయి ఉన్నవాడు ఈ మంచం మించి లేవడం,
ఆయన జుట్టు ముడేసుకుని పడుకున్నాడు. ఆ ముడి కాస్త ఊడిపోయింది. అపశకునం, రాజులు జుట్లు విరబోసుకుని బయటికి రాకూడదు. అడుగులు తడబడిపోతున్నాయి. మృత్యువు పిలుస్తోంది అనేసరికల్లా భయం వేస్తుంది. ఆ భయంతో అడుగులు తడబడిపోతున్నాయి. అన్ని అపశకునాలే. వస్తూ బల్లలు కుర్చీలు తన్నేసుకున్నాడు. అంటే ఆ ఉధృతిలో పరిగెత్తుకొస్తూ అనమాట, ఉద్వేగంలో ఎట్లాగోట్లా పరిగెత్తుకొచ్చేసాడు. వచ్చిన తర్వాత తీరా చూస్తే ఏముంది, ఆడపిల్ల. అక్కడి నుంచి దేవకిదేవి, అన్నా వద్దు, అష్టమ గర్భుడైన వాడు నీ మరణానికి కారణమవుతాడని చెప్పింది ఆకాశవాణి. ఇదేమో శిశువు, స్త్రీ శిశువు, ఆడపిల్ల, ఇది నిన్నేం చేస్తుంది? ఇంట్లో పుట్టిన మొట్టమొదటి పిల్ల. ఈ పిల్లని ఏం చెయ్యొద్దని పమిటలో దాచేసుకుందట. పిల్లని ఇవ్వలేదు ఆవిడ. ఇవ్వకపోతే ఆయన బలవంతంగా లాక్కున్నాడు. నువ్వు నా పెళ్ళైనప్పటి నుంచి పుట్టిన పిల్లల్ని చంపేశావు, నేను ఒక్కసారి కూడా ఏమనలేదు. ఆడపిల్ల, ఈ ఒక్క పిల్ల ఇదే ఆఖరిది, నాకు 8వ సంతానం అని జ్యోతిష్కుడు చెప్పారు అందరూ. ఈ ఆఖరి బిడ్డనైనా నాకు బతికించి ఇవ్వమని ఆవిడ ఎంత బతిమలాడినా ఆయన వినకుండా ఈ కాళ్ళు చేత్తో పుచ్చుకున్నాడు. 2 కాళ్ళు ఎత్తి విసిరాడు అక్కడున్న ఒక బండరాయి మీదకి. ఈ విసరంగానే ఈ శిశువు రాతికి తగలేదు, ఎగరటం ఆకాశంలోకి ఎగిరిపోయింది. శక్తి స్వరూపిణిగా నిలబడిందట. ఎలా ఉందంటే ఘనమైన కిరీటము, అమూల్యమైన ఆభరణాలు, 8 భుజాలతోటి, దుర్నిరీక్షమైన తేజస్సుతోటి ఉంది. ధనుర్బాణాలు, శూలము, శక్తి, ఖడ్గము, డాలు, శంఖచక్రాలు, గద ధరించి అక్కడి నుంచి ఈమె పైకి ఇట్లా పెద్ద రూపం కనపడేసరికల్లా సిద్ధులు, చారణులు ఆకాశంలో అటు ఇటు ఆకాశ గమనం చేసే వాళ్ళంతా ఆమెను చూసి ఓ అమ్మవారు ప్రత్యక్షం అయిపోయిందని గానం చేసేస్తున్నారట. ఆమె ఇట్లా అంతట, ఓరి మూర్ఖుడా, నేనెవరో తెలియక చంపబోయావు. నన్ను చంపితే నీకొచ్చే ప్రయోజనం ఏముంది? ఏ ప్రయోజనము లేదు. ఇంతకు ముందు జన్మలో నిన్ను చంపినవాడు ఈ జన్మలోనూ నిన్ను చంపగలిగేవాడు పుట్టే ఉన్నాడు నాతో పాటే. అతడే నిన్ను చంపుతాడు. ఇది తప్పదు. మరణం నుంచి తప్పించుకోవాలని దీనులని హింసించడం ఇకనైనా మాను అని చెప్పి ఈ అష్టభుజాలతోటి ఉన్న మహోగ్రమైన రూపం క్షణంలో మాయమైపోయిందట. మాయమైపోయేసరికల్లా ఈ మాయమైన తల్లి భూలోకంలో అనేక స్థానాలతో, అనేక నామాలతోటి వెలిసింది. ఇట్లా చెప్పిన మాట వినేసరికల్లా ఈ కంసుడు చేష్టలు దక్కి నిలబడ్డాడు. ఏం చేయాలో తెలియలా. ఎంత అపచారం చేశాను నేను అనిపించేసింది. చెల్లెలికి, బావకి తను చేసిన ద్రోహం తలుచుకుని కుంగిపోయాడు. గొంతు పిగుల్చుకున్నాడు అతి కష్టం మీద. బావా, నేనెంత తప్పు చేశాను, నేనెంత ఘోరం చేశాను. మనుషులే అబద్ధాలు ఆడతారనుకున్నాను, దైవ వాక్కులు కూడా అబద్ధాలు ఆడతాయని నాకు తెలియలేదు. అష్టమ గర్భుడు నా మరణానికి కారకుడవుతాడనుకుంటే అష్టమ గర్భంలో ఆడపిల్ల పుట్టడం ఏమిటి? అదేమో నా చేతి నుంచి వెళ్ళిపోవటం ఏమిటి? ఇది దైవం అబద్ధం చెప్తుందని నేను అనుకోలేదు. అశరీరవాణి ఆకాశవాణి అసత్యం చెప్పదని నమ్మాను. ఇవన్నీ నా ప్రాణం కాపాడుకోవాలనే ఆతృతతోటి నరమాంస భక్షకుడిలాగా మీ పిల్లలందరినీ చంపేశాను. మీ పట్ల అపచారం చేశాను. నాకు నిష్కృతి లేదని అసలు ఇంకా కరిగి నీరే ప్రవహించేశాడనమాట కంసుడు. అక్కడి నుంచి మీరు చాలా జ్ఞానులు, మీకు తెలియంది లేదు. లోకంలో ఎవరు ఎవరిని చంపలేరు. ఎవరు జన్మించినా ఎవరు మరణించినా దానికి కాలమే కారణమని మీలాంటి వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, చెల్లెలది, బావది. వీళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని. తెలిసినా కూడా ఏం చేశారు? వీడితో మూర్ఖుడితోటి సంభాషణ ప్రమాదకరం అంచేత ఏమన్నారు, ఇక ఇలా జరగాల్సి ఉంది, జరిగింది. అందరిలోనూ పరమాత్మనే చూసేవాడికి ఒకడు మిత్రుడు కాదు, ఇంకోటి శత్రువు కాదు నాయన. పరమేశ్వరుడే ఈ లీలంతా నడిపిస్తాడు, ఏం పర్వాలేదు. నువ్వు ఆపలేవు, మేము ఆపలేవు, ఇలా జరిగేదాన్ని మనమేం ఆపుతాం, పరమేశ్వరుని లీల అని చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోయారు. కంసుడు వాళ్ళిద్దరిని చెరసాల నుంచి విముక్తులను చేసేసాడు. వాళ్ళ అనుమతి తీసుకుని ఈ రాజమందిరానికి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన కంసుడికి ఎవరు ఎటువంటి సలహా చెప్పారు, అతను మళ్ళీ తన ప్రవర్తనని ఏ రకంగా మార్చుకున్నాడు. దుర్మార్గులు చూడండి, ఇవాళ చాలా రియలైజ్ అయినట్టు ఉంటారు, రేపొద్దుటికి వాడి ప్రవర్తన మారిపోతుంది. చంపేస్తానన్న చెల్లెల్ని వదిలిపెట్టాడు, నేను చంపనన్న పిల్లవాడిని చంపేశాడు. ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టాడు, కాళ్ళు పట్టుకున్నాడు, నాది తప్పేనన్నాడు. రేపేం చేస్తాడో తెలీదు. రేపేం చేయబోతాడో కంస మహారాజు రేపటి కథలో తెలుసుకుందాం. నమస్కారం.